పెన్షన్ డబ్బులు అలాగే సంక్షేమ పథకాల డబ్బులు ఏవి వాలంటీర్లు పంచకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశిస్తే దాని గురించి చంద్రబాబు నాయుడు గారి మీద అభాండాలు వేసే విధంగా ఈ వైసీపీ నాయకులు ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు అంటారు? అందరికీ నమస్కారం. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఎలాగుందంటే వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు. దాని మూలనే ఎలక్షన్ కమిషనర్ గారు మీరు వాలంటీర్లు ఎక్కడ ఏ విధంగా ఎవరిని ప్రలోభ పెట్టకుండా వైసీపీ కార్యకర్తలా పనిచేయొద్దని ఎలక్షన్ కమిషనర్ క్లియర్గా ఇచ్చింది. దానికి అనుగుణంగా వైసీపీ నాయకులు ఎలక్షన్ కమిషనర్ చెప్పిన మాటలను లెక్క చేయకుండా ఈ రోజున మరి వాలంటీర్లని వాళ్ళ వైసీపీ కార్యకర్తల్లాగా మరి వైసీపీ సంక్షేమ పథకాలన్నీ మీరు వివరించండి, వైసీపీకి ఓట్లు పడే విధంగా మీరందరూ ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయండి అనే విధంగా వాలంటీర్ని పాపం వాళ్ళకి ఏమి తెలియని వ్యక్తులను కూడా వాళ్ళని ఈరోజు వాళ్ళ వైసీపీ కార్యకర్తల్లాగా వాడుకుంటూ వాళ్ళ ప్రచారానికి వాడుకుంటూ వాళ్ళని అనేక ఇబ్బందులు పెడతా వాళ్ళని అనేక రకమైన బెదిరిస్తా వాళ్ళని ఉపయోగించుకుంటున్న ఈ తరుణంలో మరి ఈరోజు వాలంటీర్లు 1వ తారీఖున పెన్షన్లు పంచాలి. పెన్షన్లు పంచడానికి అసలు జగన్మోహన్ ఖజానాలో డబ్బులు ఎక్కడ ఇయ్యని మేము అడుగుతున్నాము. ఈ రోజున మరి ఎలక్షన్ కోడ్ రాకపోతే ఏదో ఒకటి మరి సచివాలయాలు అన్నీ తాకట్లు పెట్టేశాడు. ఈ రోజున కలెక్టరేట్లు కూడా తాకట్లు పెట్టేసిన పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొంది. మరి ఈ రోజున వాలంటీర్ల ద్వారా పెన్షన్ పెంచడానికి అసలు మన ఖజానాలో డబ్బులే లేవు. మరి డబ్బులు లేకపోతే ఇంకా ఆయన పెన్షన్లు ఏ విధంగా పంచుతాడు, ఎక్కడి నుంచి తెచ్చి పంచుతాడని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారే వాలంటీర్లు ఆపేపించారు. అవ్వాతాతలకు పెన్షన్ రాకుండా చేయడానికే చంద్రబాబు నాయుడు ఇదంతా చేశాడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారమ్మా. అదే ప్రచారం చేయమని చెప్పి మరి వాలంటీర్లకు కూడా పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి. అసలు దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మేము చెప్పకూడదు కానీ పెద్ద ఎదవగా తయారయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల నుంచే చెప్తున్నారు ఈ రోజున 1వ తారీఖున వృద్ధాప్యులకి వితంతువులకి వికలాంగులకి పెన్షన్ ఆపటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. సక్రమంగా మీరు వీఆర్ఓల ద్వారా కానివ్వండి, బిల్ కలెక్టర్ల ద్వారా కానివ్వండి మీరు పెన్షన్లు పంచే విధంగా స్టేట్ గవర్నమెంట్ మరి మీరు యాక్షన్ తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు గత 3 రోజుల నుంచి వివరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ముసలోళ్ళు వితంతువులు వికలాంగులు పని చేసుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. అటువంటి వారు ఈ పెన్షన్ జీతం మీదే వాళ్ళ మందులు కానివ్వండి, వాళ్ళ ఖర్చులు కానివ్వండి, ఈ పెన్షన్ వల్ల చాలామంది ఆ 3,000 వాడుకుంటా ఈరోజు ఉండే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. కనుక చంద్రబాబు నాయుడు గారు మంచితనంగా వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా పెన్షన్లు పంచమని బాబు గారు మంచితనంతో చెబుతున్నంటే సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని వ్యతిరేకంగా వాలంటీర్ల ద్వారా ప్రచారం చేపిస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సజ్జల రామకృష్ణారెడ్డికి ఒకటే చెప్తున్నాం, రేపు ఎలక్షన్లో మీరు ఓడిపోతారన్న దురుద్దేశంతోనే మాకు ప్రజల్లో వ్యతిరేకత ఉందని దురుద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ట ప్రచారం చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే మేము తెలుగు మహిళల తరపున తెలుగుదేశం పార్టీ తరపున మిమ్మల్ని చూస్తా ఊరుకోము, మీ వ్యతిరేక విధానాలన్నింటినీ మేము త్రిప్పు కొడతామని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఈ పెన్షన్ల గురించి వీటి గురించి మాట్లాడాల్సిన మంత్రులు కానీ అసలు ముఖ్యమంత్రి కానీ దాని మీద ఏమీ మాట్లాడకుండా ఎందుకని మౌనంగా ఉన్నారంటారు? ఒక ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని చెప్పి ఒక ప్రైవేటు సంస్థ వాళ్ళ ద్వారా కొన్ని గ్రూపుల్లో ఇది చంద్రబాబు చేయించాడని ప్రచారం చేయాలని చెప్పి ఆదేశాలు వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు సైలెంట్గా ఉందంటారు? ఈ రోజున అసలు వాలంటీర్ వ్యవస్థ గత 5 సంవత్సరాల క్రితం ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి వాళ్ళ వైసీపీ కార్యకర్తలకి వైసీపీ నాయకులకి కట్టబెట్టడం కోసం ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ సచివాలయాలని తీసుకొని వచ్చాడు మన రాష్ట్రంలో. గతంలో బిల్ కలెక్టర్లు, వీఆర్ఓలు, విఓఏలు మరి అంతా అన్ని జిల్లాల వారీగా కానివ్వండి, రూరల్ వారీగా కానీ, పల్లెటూరులో కానీ, గ్రామ స్థాయి నుంచి కార్పొరేషన్ వరకు గతంలో ప్రతి ఒక్క డోర్ టు డోర్ పెన్షన్లు పంచే విధానాన్ని అమలు చేశారు.
ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ పొట్ట నింపడానికి వారు ఈ ఎలక్షన్ టైంలో వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ పార్టీ కార్యక్రమాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గెలవటం కోసం ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి మరి మన రాష్ట్రంలో ఊరు వాడ ప్రచారం చేయించుకుంటా వాళ్ళకి కేవలం 5,000తో ఎక్కడన్నా మన కుటుంబం గడిచిద్దా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. 5,000తోనే బీటెక్ చదివిన వాళ్ళు, బీకామ్లు చదివిన వాళ్ళు, బీఎస్సీలు చదివిన వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు 5,000 ఆశ చూపించి వాళ్ళని వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ కార్యకర్తల్లాగా ఉపయోగించుకుంటున్నారు తప్పితే మీరు వాలంటీర్లు మోసపోవద్దమ్మా. దయచేసి మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు దయచేసి జగన్మోహన్ రెడ్డి మాటలు విని ఈ 5 సంవత్సరాలు మీరు నష్టపోయిన విధానం చూస్తుంటే మా అందరికి కూడా ఒక మహిళగా, ఒక రాష్ట్రంలో ఉన్న ఒక పౌరురాలుగా చెప్తున్నాను నేను, మీరు నష్టపోవద్దు. దయచేసి జగన్మోహన్ రెడ్డి మోసం మాటలు విని మీరు నష్టపోవద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రానున్న నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే మీరు ఎడ్యుకేట్ పర్సన్స్ కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వాళ్ళ పార్టీ కార్యకర్తల్లోనే ఉపయోగిస్తున్నాడు కాబట్టి మీరు మీ చదువుకు తగిన రీతిగా మీకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఒక్క డిఎస్సి కానీ మరి ఉద్యోగ అవకాశం కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉన్నారు. మనకి ఏ కంపెనీలు తీసుకురాకుండా కూడా ఈరోజు మిమ్మల్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితుల్లో మరి ఈ వాలంటీర్ వ్యవస్థ అందరూ కూడా గమనించుకొని రానున్న రోజుల్లో మీరు ఎటు కూడా పనిచేయొద్దు. మీరు ఒక పౌరురాలుగా, ఒక పౌరుడిగానే మీరు పనిచేయమని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క వాలంటీర్ని కోరుతున్నాను. ముఖ్యంగా చూస్తే కనుక నిజం గెలవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో ఎవరైతే కనుక కొంతమంది ప్రాణాలు పోయినాయో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పరామర్శించడానికి ఇప్పుడు కూడా భువనేశ్వర్ గారు నిజం గెలవాలి అనే దాని మీద తిరుగుతుంటే కనుక అడ్డగోలుగా డబ్బులు పంచుతున్నారు భువనేశ్వర్ గారు, దాన్ని ఈసీ పట్టించుకోవట్లేదంటూ పేరుని నాని చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మరి గతంలో చూస్తేనేమో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి ముందలు చూస్తేనేమో భువనేశ్వర్ గారు చెక్కులు ఇచ్చిన మాట వాస్తవమే. మరి ఇప్పుడు ఓన్లీ పరామర్శకు వెళ్తేనే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారు. చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు చూస్తే భయపడుతుంటే ఒక అర్థమైతే ఉంది. భువనేశ్వర్ గారి పర్యటన కూడా ఈ పేరుని నాని కానీ మిగతా వైసీపీ నాయకులు కానీ ఎందుకు భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారు? ఈరోజు మన రాష్ట్రంలో పూర్తిగా వ్యతిరేకత వచ్చేసిందండి వైసీపీ ప్రభుత్వం మీద. వాళ్ళు చేయాల్సింది ఏమీ లేదు. ఇంకా ప్రజలందరూ కూడా గుర్తించారు ఇప్పుడు రాష్ట్రంలో మనకి ఎట్లా అవినీతి జరుగుతుంది, ఎట్లా అక్రమాలు జరుగుతున్నాయి, ఎట్లా అన్యాయాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్క మహిళ కానివ్వండి, ప్రతి ఒక్క యువత కానివ్వండి, చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రులు కానివ్వండి, వైసీపీ ముఖ్యమంత్రి కానివ్వండి, ఇంకా వారు ఏమి చేయలేక ఇటువంటి ప్రలోభాలు, ఇటువంటి దుష్ప్రచారాలు చేయటం తప్పితే వాళ్ళకి ఇంతకు మించి చేతనైంది ఏమీ లేదు. నారా భువనేశ్వర్ గారు నిజం గెలవాలనే పేరుతో మరి రాష్ట్రంలో గతంలో ఎటువంటి అక్రమాలు, ఎటువంటి అన్యాయాలు చేయకపోయినా కానీ కేవలం ఆయన ఏదో చేశాడని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన దురుద్దేశంతో అరెస్టు చేసి జైల్లో 52 రోజులు పెట్టిన విధానాన్ని మా భువనేశ్వర్ అమ్మగారు తట్టుకోలేక, మా కార్యకర్తలు తట్టుకోలేక అనేక మంది వారు హార్ట్ అటాకులతో కానివ్వండి అది జీర్ణించుకోలేక చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు. కాబట్టి వారి కుటుంబాలని పరామర్శించడానికి భువనేశ్వర్ గారు వారి ఇళ్ల దగ్గరికి వెళ్తుంది తప్పితే ఎటువంటి మేము ప్రలోభాలు పెట్టాల్సినంత అవసరం మా భువనేశ్వర్ గారికి లేదు, మా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ప్రజలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే వారికి ఆ సైకోని మేము తరిమి కొట్టే వరకు మేము నిద్రపోవని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు చెబుతున్న విధానం ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు దుష్ప్రచారాలు మానుకొని మీరు ఏ విధంగా మీరు జనాల్లోకి వెళ్ళాలని అది ఆలోచించుకోమని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, భువనేశ్వరి అమ్మగారు మంచి ఉద్దేశంతో మా పార్టీ కార్యకర్తలు పరామర్శిస్తుంది తప్పితే ఎటువంటి ఇది చేసుకోవాల్సిన అంత అవసరం కూడా మా పార్టీకి లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.